180 డేస్ ఐటీసీ రూల్. అసలు 180 డేస్ ఐటీసీ రూల్ ఏంటి జీఎస్టీలో? ఓకే, విల్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. మీట్ రియా, ఏ స్మాల్ బిజినెస్ ఓనర్ ఇన్ హైదరాబాద్. రియా జాన్యువరిలో తన సప్లయర్ దగ్గర నుంచి 1 lakh వర్త్ ఆఫ్ రా మెటీరియల్ పర్చేస్ చేసి దాని మీద 18% జీఎస్టీ పే చేసి, సో 18,000 తను ఐటీసీ కింద క్లెయిమ్ చేసింది తన జిఎస్టీఆర్ 3Bలో. సో 180 డేస్ పాస్ట్, అంటే జాన్యువరి టు జూలై. సో ఇట్స్ బీన్ 180 డేస్. తన అకౌంటెంట్ ఒక అన్యూజువల్ థింగ్ని అబ్జర్వ్ చేశారు. వాట్ ఈస్ దట్? ఇట్స్ లైక్ 180 డేస్ పాస్ట్ బట్ ద వెండర్ వాజంట్ పెయిడ్. సో అయితే ఏంటి, వెండర్ 180 డేస్ అయింది, జస్ట్ పేమెంట్ అవ్వలేదు వెండర్కి. వాట్స్ ద క్యాచ్ హియర్? సో మనకి జిఎస్టీ లా ఏం చెప్తుంది అంటే, మన ఇన్వాయిస్ డేట్ నుంచి 180 డేస్ లోపు వెండర్కి ద మెయిన్ ఎనీ పేమెంట్ wasn't made, then you need to reverse the ITC what you have already claimed. This is the law. GST law requires you to reverse ITC if vendor payment including tax isn't made within 180 days of the invoice. So what is the section 2 provision? If you claim ITC but don't pay the supplier within 180 days, you must reverse ITC. You must pay interest from the date the ITC was claimed. Once the payment is made to the vendor, then మనం అగైన్ రీక్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ మన లెటర్ రిటర్న్లో. సో ఈ రూల్ ఎవరికి అప్లై అవుతుంది, దేనికి అప్లై అవుతుంది? ఆల్ రెగ్యులర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి అప్లై అవుతుంది. దేనికి అప్లై కాదు? రివర్స్ ఛార్జ్కి, ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్, సప్లై వితౌట్ కన్సిడరేషన్ షెడ్యూల్ 1 ఐటమ్స్కి అప్లై కాదు. సో ఎక్కడ మనం రివర్స్ చేయాలి, ఎక్కడ మనం మళ్ళీ రీక్లెయిమ్ చేయొచ్చు? యూజ్ జిఎస్టీఆర్ 3B, టేబుల్ 4B టు రివర్స్ అండ్ టేబుల్ 4A టు రీక్లెయిమ్. థ్యాంక్ యూ.